ప్లెయిన్ శారీ తీసుకున్నాను. దీనికేమో ఇలా కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ వచ్చింది. దీని ప్రైస్ ఏమో 447 రూపాయలు ఎంతో పడింది. ఇప్పుడు దీన్ని వర్క్ ఎలా చేయాలో చూద్దాం. నాకు కలర్ చాలా బాగా నచ్చింది. దీన్ని సిల్వర్ కలర్ వర్క్లా చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం ఒక వైట్ కలర్ పెన్సిల్, ఇలా కట్ బీడ్స్ తీసుకున్నాను అండ్ వైట్ కలర్ చెమ్కి, ఈ కుందన్స్ టైప్ ఇలా చిన్నవి కుందన్స్ తీసుకున్నాను అండ్ గోల్డ్ కలర్ ఈ కట్ బీడ్స్ లాగా బార్డర్ వేస్తున్నాను. ఒక థ్రెడ్ అండ్ గమ్. ఈ గమ్ ఒక 15 రూపీస్ అలా పడింది. ఇదొక 40. ఇవేమో ఇలా గ్రామ్స్ లెక్కిస్తారు. ఇదొక 30 రూపీస్. ఇవి గ్రామ్స్ లెక్క, ఇవన్నీ గ్రామ్స్ లెక్కిస్తారు. ఈ పెన్సిల్ ఒక 20 ఎంతో పడినట్టుంది, కరెక్ట్గా గుర్తులేదు. ఇప్పుడు ఈ ప్లెయిన్ శారీకి వర్క్ ఎలా చేయాలో చూద్దాం. ఆల్రెడీ నేను ఇది స్టార్ట్ చేసేసాను, కానీ ఇప్పుడు మళ్ళీ ఎలా కొంచెం ఉంది. ఇది ఎలా కుట్టాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఒక కట్ పీస్ తీసుకున్నాం, నెక్స్ట్ ఒక చెంకి, ఇంకో కట్ పీస్, ఇంకో చెంకి. కొన్ని సూదులు లావుగా ఉంటే ఇలా పక్కకుండా ఉంటుంది చూడండి. ఇది చాలా టైట్గా ఉంది. ఇది ఇలా బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి, జాగ్రత్తగా చూసుకోండి. ఈ నీడిల్ మార్చాలనుకుంటా, అస్సలు వెళ్ళట్లేదు. నేను ఇంకా సన్న నీడిల్ తీసుకుంటాను. జస్ట్ 1 minute. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. యాక్చువల్గా నేను సన్న నీడిల్ తీసుకున్నాను, కానీ బై మిస్టేక్గా వేరే తెప్పించేసాను. ఇందాక చెప్పినట్టే 1 కట్ పీస్, 1 చెంకి, మళ్ళీ 1 కట్ పీస్, 1 చెంకి. దీన్ని ఎలా అంటే నేను ఫస్ట్ ఒక సైడ్ ఇలా, దాని తర్వాత కిందకి పెడతాను ఇలాగే చేసి, మళ్ళీ అదే ప్లేస్ స్టార్టింగ్ ప్లేస్లో ఇలా నీడిల్ని తీసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఇప్పుడు కింద డైరెక్షన్లో మళ్ళీ సేమ్ స్టార్టింగ్ పాయింట్లో నీడిల్ పెట్టి మళ్ళీ సేమ్ 1 కట్ పీస్, 1 చెంకి, కట్ పీస్ ఒకటి, చెంకి. ఇప్పుడు ఇటు క్రాస్, మళ్ళీ సేమ్. ఇప్పుడు అదర్ ఇటు సైడ్ ఇప్పుడు ఈ ఆపోజిట్ డైరెక్షన్లో, అంటే ఇలా 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 ఇలా, ఓకే. ఇప్పుడు ఈ ఆపోజిట్ డైరెక్షన్లో సేమ్ ఇలా వచ్చింది. మళ్ళీ ఇప్పుడు సేమ్ స్టార్టింగ్ పాయింట్లో జాగ్రత్తగా చూసుకుంటే, నాకు యాక్చువల్లీ ఇది ఏమీ రాదు, ఇదే
ఫస్ట్ టైం ట్రై చేద్దాం అనిపించిన ఒక ప్లేన్ తీసుకొని కానీ లుక్ చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఒకసారి మొత్తం వర్క్ అయిపోయాక నేను చూపిస్తాను చూడండి, చాలా గ్రాండ్ లుక్ వచ్చింది. మొత్తం ఒక 1000 రూపీస్, 1000 కూడా అవ్వలేదు నాకు. శారీ ఒక 450 అలా పడింది అనుకోండి. ఇవన్నీ ఒక 200 అంతే. మనకు కొంచెం ఓపిక ఉండాలి. యాక్చువల్గా నేను ఫస్ట్ స్టార్టింగ్ త్వరగానే కుట్టేసాను, కానీ తర్వాత బద్ధకం వచ్చేసి దీని గురించి ఆపేసాను. ఇంకా ఇలా సేమ్ ఆపోజిట్ డైరెక్షన్లో నేను మీకు గడపగా కుట్టేసి నెక్స్ట్ ఏం చేయాలో చూపిస్తాను. ఓకే, ఇలా ఒక 2-3 ఫ్లవర్స్ కుట్టిన తర్వాత ఈ కుందన్స్ బీట్స్ని ఉపయోగించి ఇలా దగ్గరగా అక్కడక్కడ కుందన్స్, అక్కడక్కడ కట్ బీట్స్ వీటిని వాడుతున్నాను. దారిపోయాక అసలు గమ్మం కనిపించదు. ఇలా అక్కడక్కడ అంటించేసుకుంటా, ఇలాగే సేమ్ ఈ కట్ బీట్స్ని కూడా అంటించేసుకున్నాను. ఇంకోటి యాక్చువల్గా కట్ బీట్స్ కుడదాం అనుకున్నాను, కానీ అక్కడక్కడంటే కుట్టడం కుదరదని చెప్పి ఇలాగే అతికిచ్చేస్తున్నాను అనుకుంటే. వాష్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త పడాలి, ఎక్కడ ఊడిపోతాయా అని కొంచెం భయం ఉంది. నేను అందరిలో ఏం ప్రొఫెషనల్ ఏం కాదు, ఊరికే ఇంట్లో ఉండేవాళ్ళకి ఉపయోగపడుద్ది, ఏదో సింపుల్గా చేసుకుంటారని చూపిస్తున్నాను. ఇలా వర్క్ శారీలు అన్నీ కొనుక్కునే బదులు ఇలా సింపుల్గా చేసుకోవడం బెటర్ అవుతుంది. ఏమంటారు? ఇలా వచ్చిందండి అసలు మొత్తం. చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది నాకైతే. కట్టుకుంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే ఈ కాంట్రాస్ట్ కలర్ మీద ఇలా థిక్ ఎమరాల్డ్ గ్రీన్ కదా, దీని మీద ఇలా సిల్వర్ కలర్ వర్క్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. వైట్గా ఉన్న వాళ్ళకైతే బాగా సెట్ అవుతుంది. బాగుంది కదా. ఇలా ఫుల్ శారీ మొత్తం కుట్టేసాను, నాకైతే చాలా బాగా నచ్చింది. ఎవ్వరు వర్క్ చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ, బాయ్.